శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జూన్ నెలలో అంటే జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇటువంటి గృహప్రవేశానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ 2025 సంవత్సరంలో జూన్ నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 1 ఆదివారం జ్యేష్ఠ శుద్ధ షష్ఠి తిథితో ప్రారంభమయ్యి జూన్ 30 సోమవారం ఆషాఢ శుద్ధ పంచమి తిథితో అయితే ముగుస్తుందండి. కాబట్టి మనకి ఈ జూన్ నెల మొత్తం కూడా జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసం శుభమాసమేనండి. ఈ మాసంలో శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. కాబట్టి 2025 సంవత్సరంలో జూన్ నెలలో గృహ ప్రవేశానికి శుభముహూర్తపు తేదీలు ఏ తేదీల్లో ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా జూన్ 1వ తేదీ ఆదివారం. ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారుటకు ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జూన్ 2వ తేదీ సోమవారం. ఈ రోజు సప్తమి తిథి, మక నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జూన్ 4వ తేదీ బుధవారం. ఈ రోజు నవమి తిథి, ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అద్దీలు మారటానికి, శంకుస్థాపన, గృహారంభం, గృహ ప్రవేశం ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జూన్ 5వ తేదీ గురువారం. ఈ రోజు దశమి తిథి, ఉత్తరా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జూన్ 6వ తేదీ శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి, హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే శంకుస్థాపన, అద్దీలు మారటానికి, గృహ ప్రవేశం, గృహారంభం ఇలా గృహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఇంకా జూన్ 7వ తేదీ శనివారం. ఈ రోజు ద్వాదశి చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జూన్ 8వ తేదీ ఆదివారం. ఈ రోజు ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశం, గృహారంభం, అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనకి జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురుముహూర్తం అయితే ఉందండి. అలాగే జూన్ 26వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు ఆషాఢ మాసం కూడా వస్తుంది. కాబట్టి ఆషాఢ మాసం మనకి శూన్యమాసం అండి. అలాగే మౌఢమిల్లులో మనం వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు అయితే నిర్వహించుకోం. కాబట్టి మనకి ఈ జూన్ నెలలో జూన్ 10వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు వివాహానికి కానీ, గృహ ప్రవేశానికి కానీ ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే లేవండి. కాబట్టి మీరు ఇంట్లో ఏవైనా శుభకార్యాలు నిర్వహించుకోవాలనుకుంటే జూన్ 9వ తేదీ లోపే మీరు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. ఇవ్వండి 2025 సంవత్సరంలో జూన్ నెలలో గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.